మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భక్తజనం పోటెత్తారు. ఈ నెల 28 నుంచి జాతర ప్రారంభం కానుంది. ముందుగా వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు వస్తున్నారు. మేడారంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండిపడుతున్నారు. జంపన్నబాగు స్నానఘట్టాల వద్ద సౌకర్యాలు సరిగ్గా లేవని అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మేడారం జాతర కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రేవంత్ సర్కారు గొప్పలు చెప్పుకుంటుంది. వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వచ్చిన మేడారంకి వచ్చిన అయితే ఏంటంటే ఇక లాస్ట్ 6 months కొంచెం ఇంకా ముందు అయితే ఇంకా అభివృద్ధి బాగుంది. ఇప్పుడు అంత అభివృద్ధి అయితే ఇంకా కాలేదు. నెక్స్ట్ ఏంటంటే ఈ పోలీసులు కూడా ఒక 3-4 కిలోమీటర్ల ముందే ఆపుతారు వెహికల్స్ అన్ని. ఇప్పుడు లోపలికి రానికి చాలా వరకు కూడా నడిచి రావాల్సి వస్తుంది. చాలా మంది జనం కూడా చిన్న పిల్లలు వాళ్ళు కూడా ఏంటంటే నడిచి రావాల్సి వస్తుంది. కొంచెం పనులు ఇంకా ఫాస్ట్ చేసి ఇంకా బాగుంటుందని. ఇక్కడ మన ట్రాఫిక్ ఇష్యూస్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేసి ఇప్పుడే మన జాతర కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఈ పనులు ఏదో కొంచెం 3 నెలల ముందు లేకపోతే జాతర అయిపోయినాక స్టార్ట్ చేసి ఉంటే బాగుండని అనుకుంటున్నాను. ని వరంగల్ నుంచి వచ్చాను. నేను గత ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. కానీ పనులన్నిటి చేస్తున్నారు. కానీ ఈ పనులన్నిటి ఆఫ్టర్ ఫెస్టివల్ అంటే జాతర తర్వాత చేస్తే బాగుండు. ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ ఇలా సీఎం వస్తున్నాడు. సండే పూట సీఎం రావడం ఇది చాలా ప్రజలకు ఇబ్బందిగా ఉంది. కానీ ట్రాఫిక్ రూల్స్ చాలా ఎక్కడి నుంచో లాంగ్ పార్కింగ్ పెట్టారు. రావడానికి టెంపుల్ పోవడానికి 3 kilometers ఉన్నాయి. పనులు ఎక్కడ దగ్గరనే ఉన్నాయి. పనులు ఎక్కడికి పూర్తి కాలేదు. ఇబ్బందికరంగా ఉంది. ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ టైంలో ఇంకా వీళ్ళు వచ్చి ఇక్కడ రావడం అంటే